పిఎస్ న్యూస్కి స్వాగతం. ప్రజాసేవ మా లక్ష్యం. నేను మీ ఎల్పిఎస్. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి అయిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను గెలిపించాల్సిందిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరారు. పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కొమ్మాలపాటి శ్రీధర్, నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబులు నర్సరావుపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ని గెలిపించాలంటూ లీగల్ టీంతో చర్చించడం జరిగింది. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి ఎంత బలంగా నిలిచి ఎంత స్ఫూర్తిని చూపించారో అదే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ చూపి మద్దతు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాను. ఈ నెల 27వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లాల నుంచి కూటమి అభ్యర్థిగా శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు. వారికి మొదటి ప్రాధాన్యం ఓటు వేసి గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ నెల 26న బుధవారం ప్రముఖ పర్వదినాల్లో ఒకటైన మహాశివరాత్రిని పురస్కరించుకొని పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ శ్రీనివాసరావులు ఇరువురు సోమవారం ప్రముఖ పుణ్యక్షేత్రమైన అమరావతిని సందర్శించి అమరావతి అమరలింగేశ్వర ఆలయంలో జరుగుతున్న మహాశివరాత్రి ఏర్పాట్లను ఆలయ ఈవో సునీల్ కుమార్ని అడిగి తెలుసుకున్నారు. వారిరువురు దర్శనానంతరం వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. వారిరువురు వెంట పలు శాఖల అధికారులతో పాటు ఆలయ ఈవో సునీల్ కుమార్, అమరావతి గ్రామ పంచాయతీ ఈవో నాగరాజులు ఉన్నారు.